మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక సమర్థవంతమైన శాంతియుత వారి మార్గంలో అభివృద్ధి వైపు పయనించే ఒక గొప్ప పరిపాలన తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ దేశంలోనే అభివృద్ధికి అడ్డాగా మారిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప పరిపాలన అందించి దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులకు ఆదర్శం నిర్మించిన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఏదో కొంత మేలు జరగాల, సామాన్య రాజకీయాలు జరగాలని చెప్పేసి ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఎన్డీఏ కూటమి రేపు త్రిపుల్ ఇంజిన్ కూటమిగా పరిపాలన రావాలన్న లక్ష్యంతో ముందుకు వస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో విజయ దుందుకు మోగించడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్యంగా హాజరైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెల్ల కాగితానికి చిరునామా ఎటువంటి మర్చాలైనటువంటి ఒక గొప్ప పరిపాలన చేసింది 3 సంవత్సరమైనా కూడా ఈ రాష్ట్రంలో గతంలో చేసిన ఒక సమర్థవంతమైన పరిపాలనకు అడ్రస్ గా ఉన్నటువంటి మన ఎన్డీఏ కూటమి పార్లమెంట్ అభ్యర్థి నరాల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ వేదిక పైన ఉన్నటువంటి ఒక సమర్థవంతమైన పరిపాలన అందించి మరోసారి అవకాశం కావాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి జహాన్ గారికి అన్ని అనుకున్నది జరిగితే పీలో విజయం సాధించి మంత్రి మండలి స్థానానికి ముందుకెళ్ళినటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారికి వేదిక పైన ఇతర పెద్దలందరికీ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ ముందటి సుమగారు సామాజిక తెలుసుకుంటున్నాం. సుమతిగా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం. గత 5 సంవత్సరాల ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయకండి. 30 సంవత్సరాలు పరిపాలన చేస్తామని ముందుకు వచ్చిన పార్టీ 3 సంవత్సరాలకే 3 దాటానికి గెలవలేక అడ్డమైన దాడులు తొక్కుతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ. గెలవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు, సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక నుంచి మొదలుకుంటే అన్ని వర్గాల ప్రజల యొక్క చిత్తలకు కూడా ఈరోజు డబ్బులతో రాజకీయం చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఒక మాదిగ బిడ్డగా మేము సంపూర్ణంగా ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ బాధ్యతను పక్కన పెట్టి అందరం చేసి ఎన్డీఏ కూటమికి మా మద్దతు తెలియజేస్తున్న సందర్భం మీకు గుర్తు చేస్తున్నా. గౌరవశ్రీ మందాకృష్ణ నాయకత్వంలో మా మద్దతు ఒక్క ఓటు కూడా పక్కకుండా ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొని, నేను డబ్బు తీసుకొని ఓటేమని నేను కోరట్లేదు, కానీ ప్రధానంగా వైసీపీ పార్టీ పరిపాలనలో మొత్తం రాష్ట్రాన్ని దోటు తిన్నారు. అన్న చెప్పినట్టు మైనింగ్ కావచ్చు, భూములు కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు, మొత్తం ఆఖరికి తాగే మందు దగ్గర అన్ని దోచుకునే డబ్బులు మన దగ్గరకు వస్తాయి. అవి తీసుకొని ఓటు మాత్రం ఎన్డీఏ కూటమికి వేసే విధంగా మా ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేస్తామని స్వామి దృష్టి తీసుకోవచ్చు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా నిలబడ్డారు. మా అభివృద్ధికి విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అండగా నిలబడ్డారన్న మా విషయాన్ని మేము గుర్తెరిగి కృతజ్ఞతగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించుకోవడానికి మా ఆలోచనలు కష్టపడతామని ఒక్క ఓటు పక్కపోకుండా జాగ్రత్తగా కాపాడుకొని ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సాధించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో 3.0 మూడోసారికి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి మా పుత్రులందరూ కూడా కష్టపడతామని చెప్పేసి విషయాన్ని గుర్తు చేసుకుంటూ చివరిగా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే నేను ఈ పరిపాలన చూసిన తర్వాత వ్యక్తిగతంగా చెప్తున్నా, చాలా గొప్ప పరిపాలన ఇచ్చాడు. ఏ రోజైనా ఒక్క రౌడీని చూసామా? ఏ రోజైనా ఒక ఎకరా భూమి కప్పేయడం చూసామా? ఏ రోజైనా ఒక పోస్ట్ పెట్టాలంటే వనికి భయపడే పరిస్థితి సామాన్య ప్రజలు వచ్చిన చరిత్ర మనం చూసామా? నీతివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, ప్రశాంతకరమైన వాతావరణంలో సామాన్యులకు అతి దగ్గరగా గొప్ప పరిపాలన అందించిన చరిత్ర మన ఉమ్మడి చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నా. అలాంటి వ్యక్తి, అలాంటి నాయకుడు తన వల్ల ఇతరులకు మేలే జరిగింది, కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా కీడు జరిగిన చరిత్ర లేదు. కొట్లాటలు లేవు, గొడవలు లేవు, కక్ష సాధింపులు లేవు, తొక్కడాలు లేవు, నరకడాలు లేవు, ఏమీ లేవు. ఆయన పరిపాలనలో ప్రశాంతవంతంగా ధైర్యంగా రోడ్లపైకి అనర్గళంగా ప్రతిపక్షాలు సైతం వచ్చి
విమర్శిస్తున్నా కూడా ఆ విమర్శను సత్యదృష్టిగా తీసుకున్నా తప్ప ఎక్కడ అడగతుక్కిన చరిత్ర లేదు. అలాంటి వ్యక్తి మనకు పార్లమెంట్ సభ్యులుగా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా, వర్గానికి అతీతంగా గెలిపించుకోవాల్సిన పార్టీ మనందరం విషయాన్ని దృష్టి తీసుకుంటూ నేను అంటున్నా, మైనార్టీ సోదరులు బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి మైనార్టీ సోదరులు అదుపత్ర భావానికి పోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మైనార్టీలకు జరిగిన మేరింత కానీ మైనార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డికి జరిగితే కొండంత ఏ ఒక్క మేలైనా మైనార్టీ సోదరులకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేలు జరిగిందా? దళితులు మూర్చుకుంటూ వచ్చారు. దళిత హక్కులు, మైనార్టీ హక్కులు కాలరాశారు. మనుషులుగా బతకాలన్నా కూడా రోడ్డులోకి వస్తే ఎక్కడ చంపి రోడ్డు చేస్తున్నగా ఒక భయంకరమైన వార్తలు తగ్గించేటువంటి ఆ పార్టీని దయచేసి మనము ఎంకరేజ్ చేశామనుకో, అది షుగర్ లాగా బాడీలకి ఎంకరేజ్ రెగ్యులర్ గా మొత్తం ఇంజెక్ట్ అయిపోయి మొత్తం బాడీని నాశనం చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలో వైసీపీ పార్టీని ఖచ్చితంగా చుట్టుగా వహించి ఒక గొప్ప పరిపాలన సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటే సందర్భంగా